పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త మేటి నాస్తికోద్యమ నాయకురాలు అయినటువంటి సరస్వతి గోరా గారు రచించిన గోరాతో నా జీవితం పుస్తకం నుండి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు కాపురానికి ముందు అపోహలు అంటూ వారి కాపురానికి ముందు ఏం జరిగిందో చెబుతున్నారు. వాటిని మనం తెలుసుకుందాం. ఆనాటి సమాజంలో ఉన్న వివిధ పరిస్థితులు విపరీతమైన దుస్సంఘటనలకు దారితీసేవి. చాలా సందర్భాల్లో పెళ్లిళ్ళు జరుగుతూ ఉండగా పెళ్లిపీటల మీదనే పేచీలు ప్రారంభమయ్యేవి. పేచీలు లేని పెళ్లిళ్ళు బహు అరుదు. సాధారణంగా కట్నాలు కానుకల విషయంలోనో మర్యాద మన్ననల విషయంలోనో పేచీలు ప్రారంభమయ్యేవి. పెళ్లి చేయించటానికి కుటుంబ పెద్దలకు ఎంత ఉత్సాహం ఉండేదో పేచీలను తేవడంలోనూ వాటిని పెంచడంలోనూ అంతగా ఆవేశం ఉండేది. పసుపు బట్టలు మాయకముందే సంబంధాలు తెగగొట్టుకొని మరో మనువు కోసం వెతకడం ప్రారంభించేవారు. ఆ రోజుల్లో ఇటువంటి కార్యభారమంతా సుఖాలకి నిజ జీవితాలకి దూరమై పెత్తనాలకు అలవాటు పడ్డ పెద్దలు ముసలమ్మలు నెత్తిన వేసుకునేవారు. బాల్య వివాహాలు కావడం చేత పెద్దల పెత్తనాలు చెల్లుతూ ఉండేవి. అన్నాళ్ళు ఎంతగా కొలుచుకుంటున్నా ఆ వధూవరుల్ని ఏ ఇష్టదేవతలు రక్షించేవారు కాదు. దీనికి బలయ్యేది ముక్కు పచ్చలారని ఆడపిల్లలే. పురుషుడు మరో సంబంధం సునాయంగా చూసుకుంటాడు. స్త్రీకి మాత్రమే అన్యాయం. మన ఆచారాలు సాంప్రదాయాలు సాంఘిక ఆర్థిక వ్యవస్థ స్త్రీకి బానిసగా భద్రత కల్పించాయే కానీ ఆత్మగౌరవం గల వ్యక్తిగా న్యాయాన్ని చేయలేకపోయాయి. నా విషయంలో ఇలాంటిదేమీ జరగలేదు. కానీ ఆ రోజుల్లో కాపురానికి వెళ్ళకముందు భార్యాభర్తల మధ్య కూడా విషయాలు తెలుసుకుంటకు అవకాశాలు ఉండేవి కావు. కనుక అపోహలకు ఆస్కారం ఉండేది. 1922లో మా వివాహం అయిన వెంటనే చదువు కొనసాగించుటకు రామచంద్రరావు గారు మద్రాసు వెళ్ళారు. 1925లో ఆయన ఎంఏ పాస్ అయ్యారు. వెంటనే తమిళ ప్రాంతంలో ఉన్న మధురలోని అమెరికన్ కళాశాలలో లెక్చరర్ ఉద్యోగం దొరికింది. ఉద్యోగం వచ్చినా ఆయన నన్ను కాపురానికి తీసుకువెళ్ళలేదు. దీనితో బంధువులలోనూ మిత్రులలోనూ అనుమానాలను భయానికి తావు ఏర్పడింది. ఈ అనుమానాలను అపోహలను నా చెవిలో నూరు పొయ్యాలని ప్రయత్నించారు. అనుమానం చుట్టూ చిలవలు పలవలు చేర్చారు. చిత్ర విచిత్రంగా అల్లి అన్నీ నమ్మడానికి వీలుగా తయారు చేశారు. రామచంద్రరావు గారు నన్ను తీసుకువెళ్తున్నానని కబురు పంపలేదు, లేదా నిరాకరించినట్లు సూచనలు లేవు. ఆంధ్రదేశమంతా వదిలి ఎక్కడో అరవ దేశంలో ఉద్యోగం ఏమిటి, ఉద్యోగం వచ్చినా నన్ను తీసుకెళ్ళపోవడం ఏమిటి? దీనికి కారణం ఊహలతోనే అల్లివేశారు. రామచంద్రరావు మరో పెళ్లి చేసుకోబోతున్నట్ట అని సిగ్గుమాలిన ప్రచారం కూడా లేవదీశారు. వయసు పెరుగుతున్నప్పటికీ లోకానుభవం లేని నేను ఈ అపోహల నుంచి అప్రమకాల నుంచి ఏ సావిత్రీదేవి కానీ వరలక్ష్మి కానీ మరే దేవత కానీ రక్షించే స్థితిలో లేను. ఎందుకంటే వారంతా కల్పన కాబట్టి. ఇక ఈ వాతావరణానికి నా వైపు నుంచి కానీ రామచంద్రరావు గారి వైపు నుంచి కానీ ఏ కారణమూ లేదు. ఆనాటి సమాజ స్థితి అలాంటిది. అందుచేత మా కుటుంబం అతి గంభీరంగా నిండు మబ్బులాగా ఉండేది. ఏ క్షణాన ఏ వార్త విని జలజల కన్నీరు కురియవలసి వస్తుందో అని. ఆ రోజుల్లో నాకు బయటకు వెళ్ళి ఏ స్నేహితురాళ్లను కానీ బంధువులను కానీ కలియాలని ఉండేది కాదు. అందుచేత నేను కొంతకాలం మా రెండో అన్నయ్య శ్రీకాకుళం హై స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉంటే అక్కడ ఉన్నాను. మా పెద్దన్నయ్య పెద్ద వదినలు అలాగే రెండో అన్నయ్య రెండో వదిన నన్ను సొంత బిడ్డ కంటే ఎక్కువగా ప్రేమించేవారు. ఈ ఉక్కిరి బిక్కిరి నుంచి ఈ అపోహల నుంచి మేము తేరుకున్నది 1926లో. శ్రీ రామచంద్రరావు గారు మొదలలో ఉద్యోగంలో స్థిరపడ్డాక మా అన్నయ్యకు ఉత్తరం రాశారు. ఆ కవర్లోనే నాకు కూడా ఒక ఉత్తరం రాసిపెట్టారు. ఈ ఉత్తరం చదువుకున్న తరువాత అపోహలన్నీ తొలగిపోయి
అసలు విషయం అర్థమయ్యింది. రామచంద్రరావు గారు కూడా కుటుంబాలను విచ్ఛిన్నం చేసే ఎన్నో సంఘటనలు చూశారు. ఎంతో చదువుకున్న వాళ్లే పెళ్లిళ్లలో వచ్చే పేచీలకు లొంగిపోయి చెప్పుడు మాటలు విని చేజేతులా కుటుంబాలు నాశనం చేయడం చూశారు. ఇందుకు ఒక ముఖ్య కారణం ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం. అందుచేత తాను నైతిక పతనానికి పాల్పడరాదని నిశ్చయించుకున్నారు. ఆర్థికంగా తన కాళ్ల మీద తాను నిలబడి స్థిరపడితే తప్ప కాపురం పెట్టకూడదనుకున్నారు. అప్పుడప్పుడే ఆయనలో స్వతంత్ర భావాలు వస్తూ ఉండడం చేత కొంచెం దూరంగా ఉండడం మంచిదనే ఉద్దేశంతో మధురలో ఉద్యోగం రాగా స్వీకరించారు. త్వరలోనే నన్ను తీసుకువెళ్తానంటూ అన్నయ్యకి వ్రాసిన ఉత్తరంలో వ్రాశారు. అందరి గుండెల్లోంచి బరువు దిగినట్లయింది. ఈరోజు మనం సరస్వతి గౌర గారి జీవితంలో జరిగిన కొన్ని విచిత్ర సంఘటనలు తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.